గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము. మీరు అతిశయిస్తే మీ ఐశ్వర్యమును బట్టి మీరు అతిశయించకండి. అలాగే మీకున్న బలమును బట్టి మీకున్న జ్ఞానమును బట్టి మీరు అతిశయింపవద్దు అని చెప్పి దేవుడు మనకి సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు. మరి దేనిని బట్టి అతిశయపడాలి అంటే ప్రభువే చాలా క్షుణ్ణంగా చెప్తున్నారు. ఈ భూమి మీద మీకు కృప చూపించు ఆ దేవునిని బట్టి మీరు అతిశయింపు. ఈ భూమి మీద మనకి దేవుడు కృప చూపిస్తున్నారు. మన వల్ల అసాధ్యమైనవి ఈ భూమి మీద చాలా ఉన్నాయి. అయితే ఆ అసాధ్యమైనవన్నీ సాధ్యపరుస్తున్న దేవునిని బట్టి మనం అతిశయించాలి. ఈ రోజు మనకు ఐశ్వర్యం కలిగిందన్నా సరే దేవుని వల్లే కలిగింది, ఆయన కృప వల్ల కలిగింది. మన జ్ఞానము కలిగిందన్నా సరే అది దేవుడిచ్చిన జ్ఞానం వల్ల మనకు ఆ జ్ఞానం కలిగింది. ఈ రోజు ఒక బలవంతుడు ఉన్నాడంటే కూడా అది దేవుడిచ్చిన బలముల వల్ల అది కలిగింది. దేవుని బిడ్డలారా, ఇది గ్రహించక వాళ్ళకి ఉన్న వాటి యందు వాళ్ళు అతిశయిస్తున్నారు. అది దేవునికి అసలు నచ్చంది. ఫర్ వాట్ వీ హ్యావ్ టు బూస్ట్, వీ షుడ్ బూస్ట్ బికాస్ ఆఫ్ మై లార్డ్. దేవుని బట్టి మీరు అతిశయింపబడాలి. ఆయన కృప చూపిస్తారు. కృప 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 గ్రేస్, హీస్ గోయింగ్ టు షో గ్రేస్. గ్రేస్ అన్నది చాలా విలువైనది. అది కేవలము దేవుని యొద్ద మాత్రమే ఉండును, దేవుని యొద్దే మనకి లభించును. కాబట్టి ఆయన బట్టి మీరు అతిశయింపబడాలి, అతిశయించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. అప్పుడు దేవుని బిడ్డలారా, డు నాట్ బూస్ట్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ ది స్ట్రెంగ్త్, బికాస్ ఆఫ్ ది రిచెస్, ఎనీథింగ్. వాటన్నిటిని గురించి నువ్వు అతిశయపడద్దు అని చెప్పి ప్రభు చెప్తున్నారు. కేవలము ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు తెలుసుకోవాల్సింది ఆయనను బట్టి మనం అతిశయపడదాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. మహాపరిశుడ తండ్రి, నాయన మీకు వందనాలు. దయతోన ప్రభా, మీ పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నా ప్రభు అనైనా ఈ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నా ప్రభు వాచ్ చేస్తున్నారో, ఈ ఛానల్ వాచ్ చేస్తున్నారో, వీళ్ళు బ్లెస్ చేయండి. దిస్ మార్నింగ్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఓ బ్లెస్సింగ్ ఫర్ యూ. గ్రేస్, మోర్ గ్రేస్ బి రిలీజ్డ్ ఇంటూ యువర్ లైఫ్. మీ జీవితాల్లోకి గ్రేస్ ఎక్కువగా రిలీజ్ అవును గాక. మోర్ గ్రేస్ ఆపరేట్ అవును గాక. హల్లెలూయా. గ్రేస్ గ్రేస్ గ్రేస్. ఆయనను బట్టి ఇంకా అతిశయించే జీవితాలుగా మీది మార్చబడబోతుంది. పీపుల్ విల్ బి కమ్ అవుట్ ఆఫ్ ది డార్క్నెస్ అంధకారంలోంచి బయటికి రాబోతున్నారు. వెలుగు సంబంధికులుగా మరి దీవించబడిపోతున్నారు. మీ కుటుంబాల్లో నూతనమైన కార్యం జరగబోతుంది. నూతనమైన కార్యం, ఏ న్యూ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. కొత్త విషయాలు మరి చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క ఫిబ్రవరి మాసం అంతా మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఏ మోర్ బ్లెస్సింగ్ విల్ బి దేర్ ఇన్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి. దేర్ సో మెనీ